హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టాక్ వచ్చి ఎంటీఎన్ఎల్, మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్. మీ అందరికీ తెలుసు, ఇది ఒక 24 సంవత్సరాల నుంచి ఉంది ఈ స్టాకు. ఇప్పుడు యాక్టివ్గా అంటే మేము స్టార్టింగ్ రోజుల్లో మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు అప్పుడంతా బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఇయే కదా. అంటే అంత భారతీ ఎయిర్టెల్ కూడా అప్పుడే జస్ట్ లిస్ట్ అయింది ఆ టైంలో. బట్ ఇవన్నీ వచ్చి గవర్నమెంట్ సెక్టార్సు, యాక్టివ్గా ఉండేది. తర్వాత ప్రైవేట్ సెక్టర్స్ అన్నీ వచ్చిన తర్వాత కాంపిటీషన్ పెరిగి వాళ్ళు పెరిగిపోయారు, వీళ్ళు డెవలప్ అయ్యలేకపోయారు. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాకు ఎంటీఎన్ఎల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు బై చేయొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 53 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలండి. చూడండి, ఇప్పుడు కొనద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 53 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 83 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్. చూడండి, ఇప్పుడు కొనకూడదు, గుర్తుపెట్టుకోండి. 53 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. టార్గెట్ వచ్చి 83 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 115 రూపాయలు 60 పైసలు రెండో టార్గెట్. తర్వాత 166 రూపాయలు 70 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 21 రూపాయి స్టాప్ లాస్ అండి. 2 స్టాప్ లాస్ ఉంది, 31 రూపాయి లేకపోతే 21 రూపాయి, మన ఇష్టం, ఏదైనా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా దాదాపు 24 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 2900 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22వ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఏప్రిల్ 13, 14 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాము. రియల్గా లైఫ్ లాంగ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేయాలి, బాటంలో ఒక స్టాక్ ఎగ్జాక్ట్గా అక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా యాడ్ చేయాలి అని డీటెయిల్గా క్లాస్లో వన్స్ నేర్చుకున్న తర్వాత ఇక మీరు ఎవరి హెల్ప్ తీసుకోరు ఇది. కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. తర్వాత మరొక స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ చెప్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఇప్పుడు 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి రాలేరు. దీనికి ప్రీ వర్క్ ఉంది, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి. ఏప్రిల్ 13, 14 ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో. తర్వాత ఇది ఎంటీఎన్ఎల్ కూడా 9 to 12 months అండి టైం ఫ్రేము, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఊర్జా గ్లోబల్. చూడండి, ఊర్జా గ్లోబల్ ఎన్ఎస్సి కోడ్ వచ్చి ఊర్జా URJA అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చండి, 26 రూపాయలు ఉంది. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బై అబో అంటే బై అబోనే చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైసే. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 26 రూపాయలు 40 పైసలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 66 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 98 రూపాయలు 90 పైసలు రెండో టార్గెట్, 150 రూపాయలు 50 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 14 రూపాయలు. ఇక లేదంటే ఇక వేరే స్టాప్ లాస్ ఏం లేదండి, అంతే. అంటే మ్యాక్సిమం ఒక 10 రూపీస్ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్, అంతే. 14 రూపాయలు ఒక స్టాప్ లాసు, లేదంటే 10 రూపాయలు, అంతే. రెండిట్లో ఏదైనా ఒకటి పెట్టుకోండి, ఆర్ 10. ఇది వచ్చి మనకిప్పుడు 1380 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందండి. ఊర్జా గ్లోబల్ 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో
ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు చూడండి, షార్ట్ టర్మ్ కోసం ఒక స్టాక్ చెప్తాను. ఒక 90 to 120 డేస్కి ఈ స్టాక్ వచ్చి రాజ్ టీవీ. చూడండి, రాజ్ టీవీ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 65 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 76 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 76 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 95 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్, 116 రూపాయలు 80 పైసలు రెండో టార్గెట్, 150 రూపాయలు 20 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 55 రూపాయలు స్టాప్ లాస్ అండి. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 338 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇది వచ్చి ఒక 90 to 120 డేస్. తర్వాత ఇప్పుడు చూడండి, మొత్తం మీకు టోటల్గా మీకు ఇప్పుడు 2 స్టాక్స్ వచ్చి ఫస్ట్ 2 స్టాక్స్ వచ్చి మనం చెప్పింది వచ్చి ఫస్ట్ 2 స్టాక్స్ 9 to 12 మంత్స్. ఈ స్టాక్ రాజ్ టీవీ మాత్రం 90 to 120 డేస్. చూడండి, చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ ఇప్పుడు ఒక స్టాక్ 100 రూపాయలకి నేను ఉంది, మీరు చెప్తున్నారు 110 అబోవ్ బై చేయమంటున్నారు, అంటే 100 రూపీస్లో కొంటే ఏం సార్, నష్టమా లాభమా అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ నష్టాలు లాభాల గురించి కాదండి, మనం చెప్పింది 110 అబోవ్ బై చేయమంటే అక్కడ ట్రెండ్ అనేది ఒక బ్రేక్ అవుతుంది. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళే సూచనలు 90% ఉంది. బట్ ఆ ట్రెండ్ బ్రేక్ అవ్వకుండా ఉంటే ఎన్ని రోజులైనా మార్కెట్ వచ్చి ఇక్కడే సస్టైన్ అవుతుంది. అవసరమైతే 100 రూపాయలు కొనింది 20 రూపాయలు కూడా వచ్చేయచ్చు, 50 రూపాయలు కూడా రావచ్చు. కాబట్టి అందుకనే బై అబోవ్ కొన్న తర్వాత మళ్ళీ ఒక ట్రేడ్ యాక్టివ్ అయిన తర్వాత దిగితే ఏం ప్రాబ్లం లేదండి. యాక్టివ్ అవ్వకుండా మనం ముందే, అంటే ఇది ఎలా చెప్పాలంటే మనకి, అంటే సింపుల్గా ఒకటి చెప్తాను, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం, రాకముందు ముందే వేసుకుంటామా, అదేలాగానే మనం ఎలా చేయాలంటే మనము అది యాక్టివ్ అయితేనే మనము కొనాలి. ముందే కొన్నామంటే ఏమవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, కాంప్లికేషన్ అవుతుంది. అదేలాగా ఓకేనా. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాం, మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాము, మన వెబ్సైట్లో కూడా ప్రీవియస్గా ఎక్కడెక్కడ మన ఈవెంట్స్ అన్నీ జరిగింది కూడా వాటి డీటెయిల్స్ క్లియర్గా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.